హలో హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వండర్ల కుకింగ్ ఛానల్లో ఈరోజు బియ్య పిండితోటి బోండాలు చేస్తున్నాండి. చాలా అంటే చాలా టేస్ట్గా బాగుంటాయండి. 2 కప్పుల బియ్య పిండి అండి. ఇది 2 కప్పుల బియ్య పిండి, ఒక అరకప్పు గోధుమ పిండి, కప్పు పెరుగు, ఒక 4-5 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న అల్లం ముక్క అండి. వీటిని మిక్సీ పట్టుకొని అల్లం పొట్టు తీసుకున్నాక మిక్సీ పట్టుకొని మనం నైట్ ఇట్లా కలిపి పెట్టుకున్నాం అనుకోండి, పొద్దున కలుపుకోవాలి. పొద్దున మనం కలుపుకున్నాం అనుకోండి, 2 గంటల తర్వాత మిక్సీ పట్టుకోవాలి. పచ్చిమిర్చి అల్లం మిక్సీ పట్టి ఇంట్లో కలుపుకోవాలి. కలిపేటప్పుడు చూపిస్తా. ఇప్పుడు పెరుగు గిన్నెలో వేసుకోవాలండి. కప్పు పెరుగు, కొంచెం పుల్లటి పెరుగు అయితే బాగుండాలి. బియ్య పిండితో చేస్తాను కాబట్టి చాలా అంటే చాలా టేస్ట్గా బాగుంటాయండి. ఇట్లా కొంచెం ఉండలు గిట్ట ఏం లేకుండా గిల పెట్టుకొని వేసుకోవాలి. ఇందులో కప్పు బియ్య పిండి, 2 కప్పుల బియ్య పిండికి 1 కప్పు పెరుగు, 1/2 కప్పు గోధుమ పిండి. అందరూ మైదా పిండి వాడతారు కానీ మైదా పిండి వేసుకోకుండా చేసుకోవాలండి, బాగుంటుంది. మొత్తం కలుపుకోవాలండి. కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలండి. మరీ గట్టిగా కలుపుకోవద్దు, మరీ లూజ్ కలుపుకోవద్దు. ఇది కొంచెం నానిన తర్వాత కొంచెం లూజ్ అవుతుందండి, అందుకే కొంచెం కలుపుకోవాలి. చాలా బాగుంటాయండి, ఒక్కసారి మీరు ట్రై చేయండి. బియ్య పిండితో చేస్తున్నాం కాబట్టి పిల్లలకు కూడా పెట్టొచ్చండి, బాగుంటుంది. మనం మైదా పిండితో చేస్తే పిల్లలకు పెట్టాలంటే కొంచెం భయపడాల్సి వస్తుంది, కానీ బియ్య పిండి గోధుమ పిండి ఏం కాదని పెట్టొచ్చు. ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవాలండి. ఇలా మనం 3 గంటల తర్వాత నైట్ అయితే పొద్దున్నే చేసుకోవచ్చు అండి. పొద్దున్నే చేసుకోవాలనుకుంటే నైట్ కలిపి పెట్టుకోవాలి. మనం మధ్యాహ్నం చేసుకోవాలనుకుంటే ఒక 3 గంటల సేపు నానబెట్టాలండి. పెరుగు, బియ్య పిండి, గోధుమ పిండి ఇవి కలిపిన తర్వాత చేసేటప్పుడు పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, ఉప్పు, కొంచెం వంట సోడా వేసుకొని కొత్తిమీర, కరివేపాకు వేసుకొని అప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి చేసుకోవాలండి. 2 గంటల తర్వాత తర్వాత చూపిస్తాండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇట్లా కలిపి పెట్టుకోవాలి. ఇలా పెరిగేసినాం కదా, కొంచెం నానినాక పుల్లగా బాగుంటాయండి. ఇలా ఉండాలి.